తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హైదరాబాద్ మాదాపూర్లోని సున్నం చెరువు దగ్గర సీడ్ సొసైటీ వాసులు ఆందోళనకు దిగారు. అసలు చెరువుతో సంబంధం లేకపోయినా ప్రైవేట్ ఆస్తులని హైడ్రా కూల్చేస్తోందంటూ మండిపడ్డారు. సర్వే నెంబర్ 12, 13లో 100 కోట్ల విలువైన ప్రైవేట్ ఆస్తులు కూల్చేశారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బాధితులు. సున్నం చెరువు ఒకచోట, కూల్చివేతలు మరొక చోట అంటూ ధర్నాకు దిగారు. హైడ్రా అధికారులు సర్వే రిపోర్టులను తారుమారు చేసి ప్రైవేట్ ఆస్తులని అక్రమంగా కూల్చేస్తున్నారని, తమకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. హైడ్రా చేపట్టిన కూల్చివేతల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర వివాదాస్పదమవుతుంది. ఇదే వ్యవహారం పైన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టుకు సంబంధించిన ఆదేశాల ప్రకారం ఇక్కడ రెవెన్యూ సర్వే అధికారులు వచ్చి సర్వే చేసిన తర్వాత ఈ సర్వే నంబర్ 30లో 24 ఎకరాల 12 కుంటల నుండి మాత్రమే వాళ్ళు డిసైడ్ చేసినట్టుగా బాధితులు చెప్తున్నారు. ఆ తర్వాత సర్వే నంబర్ 30తో పాటు సర్వే నంబర్ 12, 13లో ఉన్న 100 కోట్లు విలువ చేసి నిర్మాణాలు కూల్చేసిన బాధితులందరూ కూడా ఈ ఘోరాన్ని చూడలేకపోతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రావాలంటూ కళ్ళకు గంతలు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మీరు ఎట్లా చూస్తారు ఈరోజు? ఏం జరిగింది? సర్వే రిపోర్ట్ ఏమంది? ఆ సర్వే రిపోర్ట్ సారాంశం మీకేమని తెలిసింది? మాకు సర్వే రిపోర్టు 24 ఎకరాస్ అని చెప్పిందండి. దాని తాలూకా మ్యాప్ కూడాను. అయితే చెరువు 30 నెంబర్లో ఉంది, మాదేంచి 12 and 13. చెరువుకి చూడకుండా మా వైపు వచ్చి భయభ్రాంతులను చేస్తున్నారండి. ఇరగొట్టడం గట్టాను మాకు అర్థం కావట్లేదు. చాలా మా బిల్డింగ్ కూర్చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియదండి. మా స్థలాలు ఎక్కడున్నాయి? మా ఎల్ఆర్ఎస్, యుఎల్ఎస్ అన్ని రిజిస్ట్రేషన్ అన్నీ ఉన్నాయి. అవి మీరు కూలగొట్టడం సబబు కాదు. రేవంత్ రెడ్డి గారు, మీకు నేను చేతులెత్తి, వీళ్ళందరూ సీనియర్ సిటిజన్లు అందరూ చేతులెత్తి మీకు నమస్కరించి చెప్తున్నారు. ఎక్కడ లేకుంది, ఏ సర్వే నెంబర్లో లేకుంది, ఎక్కడ మా పట్టా భూములు ఉన్నాయి, మీరు కొంచెం దయ ఉంచి తెలుసుకొని ఇక్కడికి రావాల్సి వచ్చి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా చెప్తున్నాం. మాది సర్వే నెంబర్ 12 and 13 లేకించి 3030. ఇప్పుడు మీ సర్వే నెంబర్ కాని చోట, అంటే చెరువు ఒక చోట, మీ సర్వే నెంబర్లు వేరే చోట ఉన్నాయి. అక్కడ వచ్చి కూల్చివేతల పట్ల మీరేమంటారు? మీరు ఎలాంటి న్యాయ పోరాటం చేయబోతున్నారు? మేము కోర్టు ముందు అన్ని నిజాలు పెట్టినాము. దాన్ని కోర్టు ఆర్డర్ మేము శిరసాయించి ఎలా చేస్తే వాళ్ళు అలా, కానీ మాకు అన్యాయం జరగకూడదు అనేదే అందరికీ మేము చేతులెత్తి మొక్కుతున్నాము. సీనియర్ సిటిజన్స్. రెండోది, అవసరం లేని దగ్గర వచ్చి మా ఇండ్లు కూల్చడము, నా షెడ్డు కూల్చేయడము ఎంతవరకు న్యాయము? హైవే వెనక ఉన్నది కూడా ఎఫ్టీఎల్ అని చెప్పి కూల్చేసినారు. సర్వే నెంబర్ 12, 13 మనం చూసినాం. ఈ ప్రాంతంలో, ఎగువ ప్రాంతంలో, అంటే వెస్ట్ సైడ్ 12, 13 సర్వే నెంబర్ ఉంటే, ఇక్కడ ఈ ప్రాంతాల్లో వచ్చేసి చెరువు ఉంటే, దీనికి చెరువుకు సంబంధం లేని చోట మొత్తం కూడా కూల్చివేతలు జరిగాయి. ఈ ఘోరాలు, నేరాలు చూడలేకపోతున్నాము. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా చైర్మన్గా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి స్పాట్కి వచ్చి హైడ్రా అధికారులు మ్యాప్లను తారుమారు చేస్తూ మొత్తం కూడా తమకు సంబంధించిన ప్లాట్లలో వచ్చి, అంటే చెరువుకు సంబంధించిన ప్రాంతం కాకుండా ఇంకో ప్రాంతంలో వచ్చి కూల్చివేతలు ఎలా చేస్తారు, జరిగిన అన్యాయం పైన తమకు న్యాయం జరగాలని ఖచ్చితంగా ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి తమ గోడు వినిపించుకొని న్యాయం చేయాలని, అంతవరకు కూడా తమ పోరాటం ఆగదని బాధితులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ హరికృష్ణతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.